7 రోజులు కాదు కదా, 7 జన్మలు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా 7 అడుగులు నడిచిన నన్ను, అఖిల్ బాబుని మీరు దూరం చెయ్యలేరు. చేస్తాను. 7 రోజుల్లో మీ ఇద్దరిని దూరం చేస్తాను. ఏడు రోజుల్లో నిన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేస్తాను. 7 రోజుల్లో అఖిల్ నాకు దగ్గరయ్యేలా చేస్తాను. అవును, చేస్తారు. ప్రయత్నం మాత్రమే చేస్తారు. కానీ అనుకున్నది మాత్రం ఎప్పటికీ చేయలేరు. కానీ నేను తలుచుకుంటే మాత్రం అదే 7 రోజుల్లో మీరు శాశ్వతంగా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయగలను. అవును, చేయగలవు. నా గురించి మీ అత్తగారి వాళ్ళకి చెప్పి 10 మందిని కూడబెట్టుకుని వచ్చి నన్ను ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టగలవు. నాతో తలబడే దమ్ము లేక, నన్ను ఎదిరించే ధైర్యం లేక, నన్ను గెలవగలనన్న నమ్మకం లేక అత్తింటి వాళ్ళ సాయం తీసుకుని నాతో ఫైట్ చేయాలి, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అనుకుంటున్నావు. అదే కదా నీ ప్లాన్. అలా చేయటం గొప్పతనం అనుకుంటున్నావా? అది నీ చేతగానితనం. మీలాంటి వాళ్ల నుంచి నా భర్తను కాపాడుకోవడం కోసం 10 మంది సాయం తీసుకునే అవసరం నాకు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీతో ఫైట్ చేయడానికి, మిమ్మల్ని గెలవడానికి నాకు తోడుగా, నా వెనకాల నాకు నీడ కూడా అక్కర్లేదు. నా మెడలో ఉన్న ఈ మంగళసూత్రమే నాకు తోడుగా, నీడగా ఉండి నన్ను కాపాడుతుంది, నన్ను గెలిపిస్తుంది. సో మీరు అనుకుంటున్నట్టుగా నేను ఇంట్లో ఎవ్వరికి చెప్పను, ఎవ్వరి సాయము తీసుకోను. 7 రోజులు, కేవలం 7 రోజుల్లోనే నేను మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేస్తాను. శభాష్! నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్. ఓకే, మై ఛాలెంజ్. శ్యామా, భోజనానికి ఏర్పాట్లు చేద్దామా? అలాగే అక్క. ఏంటి శ్యామా, ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేస్తున్నా? అంటే రాత్రికి నేను ఆయన భోజనం చేయకూడదంట, పలహారమే తీసుకోమని పంతులు గారు చెప్పారు. అవునా, సర్లే అయితే. రజని, నువ్వు భోంచేస్తావా, టిఫిన్ చేస్తావా? టీచర్ గారు భోజనమే చేస్తుందక్క. ఎందుకంటే ఆవిడ గారు సత్యశీల దాంపత్య వ్రతమేమీ చేయలేదు కదా. చేయటానికి తనకి మ్యారేజ్ కాలేదు కదా శ్యామా? అవును కదా, కాలేదు కదా. అవును, కాలేదు. అవును శ్యామా, అడగడం మర్చిపోయాను. గుళ్ళో పూజా కార్యక్రమాలవి బాగా జరిగాయి కదా? బాగా జరిగిందక్క. దుష్టగ్రహం అడ్డుపడకుండా చాలా బాగా జరిగింది. దుష్టగ్రహం అడ్డుపడటం ఏంటి శ్యామా? అంటే మంచి పనులు చేసేటప్పుడు చెడు గ్రహాలు అడ్డుపడతాయి అని అంటారు కదక్క. అలా ఏదైనా దుష్టగ్రహం అడ్డుపడి ఉండొచ్చు కదక్క. అలా అడ్డుపడకుండా దేవుడి దయ వల్ల నిర్విఘ్నంగా పూర్తయిపోయింది అంటున్నాను.
అంతా దేవుడిదే శ్యామా. అక్క నాదొక డౌట్ అక్క. ఏంటి శ్యామా? ఏళ్ళనాటి శని 7 రోజుల్లో పోతుందా? 7 రోజుల్లోనా? అవునక్క, 7 రోజుల్లోనే. 7 రోజులు, కేవలం 7 రోజుల్లోనే నేను మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేస్తాను. ఏలినాటి శని పోయేది 7 రోజుల్లో కాదమ్మా, 7.5 సంవత్సరాలకి. అంటే 7 రోజుల్లో పోయే మార్గం ఏదో ఉందన్నారు. ఇంపాసిబుల్. 7 రోజుల్లో పోదు. అవునా టీచర్? అవునా టీచర్, 7 రోజుల్లో పోదా? ఎట్టి పరిస్థితుల్లోనూ 7 రోజుల్లో పోదు. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని మనస వాచ కర్మణ ఆ స్వామిని కోరుకుంటే 7 రోజుల్లోనే ఏలినాటి శని పోతుందని ఎక్కడో చదివాను టీచర్, అందుకనే అడిగాను. శ్యామా, ఆ శని గొడవ మనకెందుకమ్మా? భోజనాలకి ఏర్పాట్లు చేద్దాంరా. వస్తున్నానక్క. అఖిల్ బాబు, ఏంటి చాప వేస్తున్నారు? పడుకోడానికి క్షమా. మీరు ఆ బెడ్ మీదే కదా పడుకుంటారు? అవును, రోజు బెడ్ మీదే. కానీ ఇవాళ ఇలా నేల మీద నిద్ర చేయాలని ఉదయం పంతులు గారు చెప్పారు కదా. చెప్పారు, కానీ మీకు అలవాటు లేదు కదా. అలవాటు లేకపోయినా కొన్ని చేయాలి. అయినా రోజు నువ్వు నేల మీద పడుకుంటావు కదా, అలాంటిది నేను ఒక్కరోజు పడుకోలేనా? నాకంటే నేల మీద పడుకోవడం అలవాటు. అలా అని బెడ్ మీద పడుకుంటే నాకు నిద్ర రాదు. మీకు చిన్నప్పటి నుంచి పట్టు పరుపుల మీద పడుకోవడం అలవాటు కదా, అలాంటిది ఇలా చాప మీద ఎలా పడుకుంటారు? ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు పడుకోండి, మెత్తగా ఉంటుంది. ఇంత మెత్తటి వాటి మీద పడుకునే బదులు ఆ బెడ్ మీదే పడుకోవచ్చు కదా శ్యామా. ఇవేవి నాకొద్దు. హాయిగా నేను కూడా నీలాగే చాప మీద పడుకుంటాను. అలా కింద పడుకుంటే మీకు నిద్ర పట్టదండి, చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ మీరు ఇబ్బంది పడుతుంటే అక్కడ నాకు నిద్ర పట్టదు. అవునా? అక్కడ నీకు నిద్ర పట్టదా? అవును. అయితే నీకు నిద్ర పట్టకపోతే వెంటనే నాకు ఫోన్ చేయి. నేను వచ్చి జోలపాట పాడి నిన్ను నిద్రపుచ్చుతాను. మీరు నాకు జోలపాట పాడి నిద్రపుచ్చుతారా? అవును. ఏ, నేను జోలపాట పాడలేననుకున్నావా? చందమామ రావే, జాబిల్లి రావే, లేలేత వెన్నెలను కురిపించిపోవే. సన్నజాజి రావే, సంపంగి రావే, నీ పూల పరిమళము అందించిపోరే. కలతలు పడినా ఆకను పాపకి కునుకును ఇచ్చే జోలాలి మీరే. అలజడులే లేని మమతలు మీవేలే, చలువల మీ స్పర్శ అందించరారే.
చందమామ రావే జాబిల్లి రావే లేత వెన్నెలను కురిపించిపోవే. ఏంటి నిజంగా నేను జోలపాట పాడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నావా? వద్దు, ఊహించుకోవద్దు. నాకు సంగీతం రాదు కదా, నేను జోలపాట పాడితే భయంకరంగా ఉంటుంది. కాదు, చాలా బాగుంది. అవునా? బాగుందా? నేను పాడకముందే బాగుంది అంటావేంటి? అంటే అంటే బాగుంటుంది అని అంటున్నాను అంతే. బాగున్నా బాగుండకపోయినా నేను మాత్రం జోలపాట పాడేంత రిస్క్ చెయ్యను. నువ్వు హ్యాపీగా వెళ్ళి పడుకోవచ్చు. గుడ్ నైట్. గుడ్ నైట్. గురువమ్మ, గురువమ్మ, రూపారాణి, రూపారాణి. రూపారాణికేదో ఫోన్ వస్తున్నట్టుంది. ఎవరు చేస్తున్నారో ఏంటో. మమ్మీ, ఫోన్ వచ్చింది చూడు. ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. రెండోసారి వచ్చింది. హలో. హలో రూపారాణి గారు, నేను శంకర్రావుని. ఈరోజు ప్రోగ్రాం ఉంది కదా, గుర్తు చేద్దామని ఫోన్ చేశానండి. ప్రోగ్రామా అని అంత ఆశ్చర్యపోతారేంటండి? మీ అమ్మగారు ప్రోగ్రాం ఒప్పుకున్నారు కదా, మీకు చెప్పలేదా? అంటే అది ఈ రోజు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిలా? అవునండి, ఈ రోజు నాకు పాట పాడడానికి కుదరదు. అలా అంటారేంటి రూపారాణి గారు? మీరు ఇప్పుడు సడన్ గా కుదరదంటే ఎలా? మేడం, కావాలంటే మీకు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాం. మీరొచ్చి ప్రోగ్రాంలో పాడాల్సిందే. సారీ అండి, మీరెంత డబ్బిచ్చినా నేను రాలేను, పాట పాడలేను. సారీ. ఇదేంటి, రూపారాణి సడన్ గా ఇలా పాడటం కుదరదు అంటుంది? ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. అయ్యో, గురువమ్మ గారి నెంబర్ కూడా కలవట్లేదే. ఇప్పుడు ఏం చేయాలి? కేవలం 7 రోజుల్లోనే నేను మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేస్తాను.
ఏంటి అక్కడే ఆగిపోయావు? నీ గురించి ఆలోచిస్తున్నా. రా లోపలికి. ఈ 7 అనే అంకెకి చాలా ప్రాముఖ్యత ఉంది కదా? అవును టీచర్, ఉంది. ఏంటో ఆ ప్రాముఖ్యత చెప్పు. 7 స్వరాలు, 7 కొండలు, 7 సముద్రాలు, 7 వింతలు, 7 జన్మలు. ఇలా 7 అంకెకి చాలా ప్రాముఖ్యత ఉంది. వీటన్నింటికంటే ముఖ్యమైన ప్రాముఖ్యత ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? ఏంటి? 7 days ఛాలెంజ్. అదే మనిద్దరి మధ్య గుళ్ళో జరిగిన 7 రోజుల ఛాలెంజ్. మన ఇద్దరిలో ఎవరు ఎవరిని ఇంట్లో నుంచి పంపిస్తారు అని తెలిసేది ఈ 7 రోజుల్లోనే కదా? అవును, 7 రోజుల్లోనే. ఎవరు ఎవరిని పంపిస్తారు అనేది కాదు తెలిసేది, నేను మిమ్మల్ని పంపించేస్తాను అనేది తెలుస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా నువ్వు? మీరు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు. ఎస్, ఉన్నాను. ఉన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే మన ఇద్దరిలో గ్యారంటీగా గెలిచేది నేనే. ఏంటి గెలుపు మీద నీకు అంత నమ్మకం ఏంటి? గెలుపు గురించి అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు? ఏం చూసుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇది ఇది చూసుకునే ఇంత ధైర్యంగా, ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాను. అఖిల్ బాబు వేద మంత్రాల సాక్షిగా కట్టిన ఈ మంగళసూత్రం నా మెడలో ఉంది. కానీ మీ దగ్గరేముంది? పరాయి వాళ్ళ భర్తని ఎగరేసుకుపోవాలి అనే దురాశ మాత్రమే మీ దగ్గర ఉంది. ఇలాంటి ధైర్యం ముందు అలాంటి దురాశ ఓడిపోక తప్పదు. పాఠాలు నేర్పించటం కోసం ఈ ఇంటికొచ్చిన మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు దురాశ దుఃఖానికి చేటు అని గుణపాఠం నేర్చుకుని వెళ్తారు. అవునా? నాకు గుణపాఠం నేర్పిస్తావా? అవును, నేర్పిస్తాను. సరే చూద్దాం. చూడండి, తప్పకుండా చూడండి. ఓకే, ఈ రోజు నాకు క్లాస్ చెప్పే మూడ్ లేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు. మీకు చెప్పే మూడున కూడా క్లాస్ వినే మూడు నాకు లేదు. ఆ విషయం చెప్దామనే వచ్చాను. థ్యాంక్స్. దురాశ దుఃఖానికి చేటు అని గుణపాఠం నేర్చుకుని వెళ్తారు. నిజంగా మేం చాలా అదృష్టవంతులం వదినా. ఎందుకు వదినా? ఎందుకేంటి, మీరు ఊళ్ళో ఉన్నారు కాబట్టి ప్రోగ్రామ్స్ పని మీద ఈ ఊరొచ్చినప్పుడల్లా హాయిగా మీ ఇంట్లో ఉండగలుగుతున్నాం. లేకపోతే ఏ హోటల్ రూమ్లోనూ ఉండాల్సి వచ్చేది కదా వదినా. ఆడవాళ్ళం ఇద్దరం హోటల్లో అంటే భయమే కదా వదినా. సత్యం. హలో హలో, ఆనందవర్మ గారు ఇల్లేనా అండి? అవునండి. అక్కడ గురువమ్మ గారు ఉన్నారా అండి? గురువమ్మ గారా? ఉన్నారు. ఆవిడ సెల్ ఫోన్ నెంబర్ కి ట్రై చేశానండి, దొరకలేదు. ఆవిడకి ఒకసారి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం. గురువమ్మ,
మా ల్యాండ్లైన్ నంబర్ ఎవరికైనా ఇచ్చావా నువ్వు? అంటే ఎప్పుడైనా సెల్ నెంబర్ దొరకపోతే ఈ ల్యాండ్ నెంబర్కి చేస్తారు కదా అని. ఓకే. మ్, ఎవరో నీకోసం ఫోన్ చేశారు, మాట్లాడు. ఆ. హలో, ఎవరు? నేనండి, శంకర్రావుని. నమస్తే అండి. నమస్తే. ఏంటండి, మీ అమ్మాయి రూపారాణి గారికి ఫోన్ చేస్తే ఇవాళ పాట పాడటం కుదరదు అని చెప్తోంది. మా రూపారాణియా ఇవాళ పాట పాడడం కుదరదని చెప్పిందా? ఒక్క నిమిషం అండి. ఏంటి రూపారాణి, ఇవాళ పాట పాడడం కుదరదు అని చెప్పావా? లేదు మమ్మీ, నేను అలా చెప్పలేదు. అసలు నాకే ఫోను రాలేదు. లేదండి, మా అమ్మాయి అలా చెప్పలేదంట. మరెవరు చెప్పారు ఇందాక? ఎవరు చెప్పుంటారు? అత్తయ్య, టాబ్లెట్ వేసుకోండి.